helmet of salvation, the sword of the Spirit, which is the word of God. Let's pray. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవా, ఈ ఉదయాన్న నాయనా నీ ప్రజలుగా మీ నామంలో కూడుకుని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. పాపులమైన మమ్మల్ని వెతికి రక్షించినందుకు వందనాలు తండ్రి. నీ కుమారుడు యేసు ప్రభు యొక్క శిల్వ మరణము కొరకు వందనాలు, ఆ గొప్ప త్యాగం కొరకు వందనాలు అయా. నీ ప్రేమను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ నాయనా మా జీవితాలని ఎట్ట పెడుతున్నాం. నీ వాక్యంను ధ్యానిస్తుండగా మాకు అర్థమవునట్లు మీరు సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి స్థిరులుగా కదలని వారిగా, చివరి దినంలో నీ చిత్తమును జరిగించు వారిగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దామని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్లరే ఈరోజు మరొకసారి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. లెట్స్ మెడిటేట్ ఆన్ దిస్ ప్యాసేజ్ విచ్ వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఎట్. పాల్ ఇస్ రైటింగ్ టు ఎఫెసియన్స్. ఎఫెసీలకు పౌల్ రాస్తూ చివరిగా ఈ హెచ్చరికనిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువును బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, మీరు బలంగా ఉండండి. ఎందుకు ఆయన చెప్తున్నాడు, మనము శరీరాలతో పోరాడతలేము, దురాత్మ శక్తులతో మనకి పోరాటం ఉన్నది. ఇటువంటి పోరాటంలో ఉన్నాం గనుక మనము బలవంతులుగా ప్రభు కొరకు నిలబడడానికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. ఎక్కడుంది ఈ శక్తి? ఆయన చెప్తున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ప్లర్ ఈ వాక్య భాగం ప్రత్యేకంగా ఈ దినాల్లో మనకు వర్తిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమీపిస్తుంది. రెండవ రాకడికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. వాటిని బట్టి మనం నిశ్చయంగా తెలుసుకోవచ్చు ఏంటంటే, ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాకడ సమీపిస్తున్న దినములు చెడ్డవి. ఎందుకంటే సాతానికి ఉన్న సమయం కొంచెమని ఎరిగి మునుపెన్నడు లేనట్టు వాడి లోకంలో పనిచేస్తాడు, లోకాన్ని మోసపరుస్తాడు. వాని కార్యాలకి వ్యతిరేకమైన దేవుని ప్రజల మీద కూడా వాడు దాడి చేస్తాడు. ఇటువంటి దినాల్లో ఈ పోరాటం ఉండదు అనుకుంటే అది అవివేకము. పోరాటం పోదు, ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం బలపరుచుకోవాలి. ఎట్లా ఇది సాధ్యము? దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆమేన్. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించారు. మన పేర్లు పరలోకంలో రాశారు. మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నారు. ప్రతి సమయంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తున్నారు. అంతేకాదు, మనము విజయము కలిగి ఉండునట్లు సర్వాంగ కవచనాన్ని మనకిచ్చారు. నిజంగా ఈ పోరాటం ఉందని మనం అర్థం చేసుకొని జాగ్రత్త పడితే మనలో ఎవరు ఓడిపోయిన స్థితిలో ఉండాల్సిన అవసరంలా. గాడ్ హ్యాస్ నాట్ విల్డ్ దట్ వీ షుడ్ లివ్ డిఫీటెడ్ లైఫ్. ఓడిపోయిన జీవితం లేదు ప్లారా. ఆయన ఉద్దేశించింది అయోమయము, అస్థిరం కాదు. ప్లారా బైబిల్ చెప్తుంది, దేవుని మూలముగా పుట్టిన వాడెవడో లోకమును జయించును. హల్లెలూయా. గాడ్స్ విల్ ఇస్ దట్ యూ బీ విక్టోరియస్. ఈ చివరి దినాలు శ్రమలుంటాయి, బాధలుంటాయి, శోధనలుంటాయి. కానీ వాటన్నిటిలా దేవుని ప్రజలు విజయవంతంగా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. లెట్ us టేక్ దిస్ బ్యాటిల్ సీరియస్లీ. లెట్స్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నమ్ముదాం. మనం పోరాడుతుంది శరీరంతో కాదు. దుర్దినం ఉంటుంది. ప్రతి విశ్వాసికి ఇటువంటి పోరాటం ఉంటుంది. సాతాను ఎవరిని వదిలిపెట్టాడు. నేను గతించిన వారం కూడా చెప్పిన, మళ్ళీ చెప్తాను. అపవాది నిన్ను ఆట పంటించడం వాని ఉద్దేశం కాదు. నీ ఆశీర్వాదాలు దొంగలించడం వాని ఉద్దేశం కాదు. ప్లారా ఏదో నీతో యుద్ధము చేసి నీకు కొంత సమస్య కలిగించడం, అది కాదు వాని ఉద్దేశము. వాని మూల ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను రక్షించాడు. నువ్వు ఆయనలో నువ్వు బలపడితే, దేవునిలో నువ్వు ఎదిగితే, నువ్వు దేవుని కొరకు శూరకార్యాలు చేస్తారు. నాయన పాతాళ లోకపు ద్వారములు నిలవవు. ఆత్మలు సాతాన్ యొక్క హస్తముల నుండి విడిపించబడతారు. నాయన సాతానికి అదొద్దు. గనక ఏం చేస్తాడు? మన మీద వాడు తప్పకుండా దాడి చేస్తాడు. ప్లర్ నేను ప్రేమతో మనవి చేస్తాను, నాకు ఈ యుద్ధం ఉండదు అనుకుంటే
సరిపోదండి. యుద్ధం ఎట్లయినా ఉంటుంది. ప్లరా ఇది ఉంటుందని ఎరిగి మనం సిద్ధపడితే మనకు విజయం ఉంటుంది. చలిగున్నదంటే మనకి కోట్ వేసుకోవడం తెలుసు. దుమ్ము పడుతుందంటే కళ్ళకి అద్దాలు వేసుకుంటాం. కాళ్ళకి దెబ్బ తగులుతుందంటే షూ వేసుకుంటాం. మనకు తెలుసు ఏదైనా గుచ్చుకోవచ్చు నా కాలికి, నేను రెడీ అయ్యి షూస్ వేసుకుంటా. నాకు తెలియదు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా నా కాలికి తగలొచ్చు, నేను జాగ్రత్తగా ఉండాలా అని నేను జాగ్రత్త పడతాను. అవును కదా? బస్సు ఎక్కుతుంటే నా పర్సన్ జాగ్రత్త చేసుకుంటా. జేబు దొంగలు ఉన్నారో కొట్టారో లేదో, ఆ రోజు దొంగోడు నా వెనక పడతాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఇట్లాంటి ప్రమాదం అయితే ఉన్నది. నేను భద్రంగా ఉండాలంటే నేను జాగ్రత్త పడి నేను సిద్ధపడాలా. ప్లరా అపవాది ఉన్నాడు. ఈ చివరి దినాల్లో వాని ఉద్దేశం బైబిల్ మనకు చెప్తుంది. మనం ఇది ఎరిగి మనము ప్రభు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ప్లరా మనం విజయవంతంగా ఉంటాం. సర్వాంగ కవచంలోని ఒక్కొక్క భాగాన్ని తర్వాత కూడా మీరు చూడండి. ఆల్రైట్, ప్లీజ్ రివైజ్ ఇట్, లుక్ ఎట్ ఇట్ ఫ్యూ టైమ్స్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. Slowly you will begin to apply it to your life. Today we'll see one more part. ఇంకొక భాగం చూద్దాం. He says above all, అన్నిటికంటే ముఖ్యముగా. ప్లీజ్ రీడ్ ద 16th verse. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకోండి. It seems this is one of the key areas of the enemy's attack, and therefore he says more than anything else, not only all of these things, ఎస్పెషలీ విశ్వాసం అనే డాలును మీరు పట్టుకోండి. ఎందుకు? దాని చేత అపవాది అగ్ని బాణములను మీరు ఆర్పగలుగుతారు. యు సీ దెర్ ఆర్ ఫైరీ డాట్స్. అగ్ని బాణాలు ఏంటి? అగ్ని బాణం అంటే పాతకాలంలో మిసైల్స్ అవి లేనప్పుడు మనుషులు ఏం చేసేవారంటే ఒక బాణం తీసుకుని దానికి గుడ్డ పెట్టి ఆ గుడ్డకు పెట్రోల్ లాంటి లిక్విడ్ ఏదైనా పూసి ఏం చేసేవారంటే శత్రు యొక్క ఏమంటారు డోర్ మీద కానీ షిప్ మీద కానీ అవి షూట్ చేసేవాళ్ళు. ఆ అగ్ని బాణం ఏం చేస్తుంది? దిగుతుంది, ఆ చెక్కలో దిగుతుంది, దిగి మండుతూ ఉంటుంది. అది కాలుతూ ఉంటే అది అక్కడ ఉన్నది కనుక మెల్లగా అది నిప్పు అంటుకుంటుంది. యు అండర్స్టాండ్? యు నో ద డెవిల్ హ్యాస్ యారోస్ ఆఫ్ ఫైర్. అగ్ని బాణాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటి అగ్ని బాణాలు? ఎస్పెషలీ జాతికినండి ప్లరా మన మనస్సులో వాడు గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఒక దుర్గము. ప్లరా విశ్వాసులుగా మన జీవితంలో పరీక్షలు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేస్తాడు. మనం ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తున్నట్లయితే మనం చెడిపోకూడదని దేవుడు ప్రేమతో ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్ష సమయం కొంచెం కష్టమైన సమయము. ఏ శిక్ష అయినా మంచిది కాదు, అవును కదా? శిక్ష యొక్క లక్షణం ఏంటండి? కొంచెం నొప్పి కలుగుతుంది, అవును కదా? ఆ నొప్పి కలగకపోతే అది శిక్ష కాదు. ప్లరా దేవుడు మన జీవితంలో కూడా మనల్ని ప్రేమించి కొన్ని సమయాల్లో ఆయన శిక్షిస్తాడు, కొన్ని ఆలస్యాలు రానిస్తాడు, కొన్ని అనుకునే జరగనివ్వడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని సరిచేయడం కొరకు అలాగూ పనిచేస్తాడు. ప్లరా కొన్నిసార్లు అపవాది తానే మన జీవితంలో పర్మిషన్ తీసుకుని మనల్ని అటాక్ చేస్తాడు. ప్లరా ఆ కష్ట సమయంలో మనం వెళ్తున్నప్పుడు యునో వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. ఎందుకు నాకు ఇట్లా అవుతుంది? ఎందుకు నా ప్రార్థనకు లేట్ అవుతుంది? ఎందుకు నా కూతురు పెళ్ళి జరగటంలే? ఎందుకు ఇట్లా జరిగింది? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? వాళ్ళకైతే పనులన్నీ మంచిగా అయిపోతున్నాయి, మరి నాకెందుకు ఇట్లా లేట్ అవుతున్నది? You know, we begin to get questions in our mind, and sometimes God is silent also. God is not answering, and you know that is the time devil is ready. మనం వీక్ ఉన్న సమయం మనకి తెలుసు, రెడీగా ఉంటాడు. ఏం చేస్తాడు? he comes with his arrows. వాని బాణాలు తెచ్చి వేస్తాడు. వేసి రకరకాల ఏడిని దేవుడు అంటాడు. నువ్వు దేవుణ్ణి ఇంత సేవించినావు కదా, ఏం లాభం ఇదంతా? ఈ భక్తితో, ప్రేయర్తో, ఫాస్టింగ్ ఇంత కష్టపడ్డావు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? అందరికి చెప్పుకుంటూ తిరిగినావు, వాట్స్ ద యూజ్? రకరకాల బాణాలు వేస్తాడు. వాని కోరిక ఏంటంటే నీకు దేవుని మీద ఉన్న నమ్మకము, ప్రేమ విరిగిపోవాలా, నీకు దేవుని మీద ఉన్న ఆ సన్నిహిత సంబంధము పాడవాలి, నీకు దేవునికి జగడం పెట్టాలా. ప్లరా హీ బ్రింగ్స్ దోస్ యారోస్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? అటువంటి సమయంలో
ఆ అగ్ని బాణములను ఆర్పడానికి ఏం కావాలో తెలుసండి? విశ్వాసము. హల్లెలూయా. లోకమును జయించిన విజయం ఇదే, మన విశ్వాసము. నాయన విశ్వాసము. ఆ పరిస్థితిలో, ఆ శోధనలో దేవుడు జవాబు ఇచ్చినట్లేడు. నా పరిస్థితికి అంతు కనిపిస్తలేదు, నా అప్పులు ఎప్పుడు తీరుతాయో, నా కష్టాలు ఎప్పుడైతాయో, ఎప్పుడు ఇదంతా పోతుందో, నేను ప్రభుని నమ్ముతున్నా, నమ్మకకి వెళ్తున్నా, కొన్నిసార్లు సమస్య ఇంకా పెద్దగా అవుతున్నది, కుటుంబంలో బాధ ఇంకెక్కువ అవుతున్నది, ఇదంతటికి అంతమున్నదా? ఆ సమయంలో నాయన అపవాది తెచ్చే శోధనలో నీకేం అవసరం అంటే, యు మస్ట్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ గాడ్, ఎ చైల్డ్ లైక్ ట్రస్ట్ ఇన్ గాడ్, దట్ మై గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను వదిలిపెట్టాడు, నాకు మంచి దినములు తెస్తాడు, దేవుడు నాకు తోడుగున్నాడు అనే నమ్మకము నీకు అవసరము. అది నీ విజయమై ఉన్నది. వింటున్నారా ప్లరా? అందుకే మన పరిశుద్ధమైన విశ్వాసంలో మనల్ని మనం కట్టుకోవాలా. దుర్దినం వచ్చినప్పుడు నేను విశ్వాసంలో పెరుగుతాను అంటే కాదు. అమూల్యమైన వాగ్దానాలు దేవుడిచ్చాడు, ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. చీమలు వర్షం రాకముందు ముందే సిద్ధపడినట్లు విశ్వాసి వాక్యములో వేరు పారితే, నాయన యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాని యందు ధ్యానించువాడు ధన్యుడు. వాటు నీటి యోరున నాటబడినదై ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టుని పోలి ఉండును. హల్లెలూయా. నాయన ఒక వ్యక్తి జాగ్రత్త పడి, నాయన చీమలకి తెలుసు వర్షం వస్తే ఒక చిన్న నీటి ప్రవాహం చాలు నన్ను కొట్టుకెళ్ళిపోతుంది, నేను ఆ టైంలో రెడీ కాలేను. చీమలకి దేవుడు ముందే ఆ తెలివి పెట్టాడు. ఏంటై అవి చిన్న జీవులైనా దే ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ఆ వర్షం వచ్చినప్పుడు చీమలు బయట గొడుగులు వేసుకు తిరగవు, ఆ ఇంటికాడు ఉన్నాయి. హలో వింటారండి? దే ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. ఆ వర్షం ఎదుట నిల్చోలేవు, కానీ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్, దే ఆర్ షీల్డెడ్. యునో దేవుడు కోరుతున్నాడు ఏంటంటే, విశ్వాసులుగా మనకు కూడా దుర్దినాలు వస్తాయి, రావు అనలేవు నాయన, ఎవరికి ఎప్పుడు వస్తే తెలియదు. కొన్నిసార్లు దేవుడు నిన్ను సరిచేయచ్చు. యూనో ఆ దుర్దినం వచ్చినప్పుడు అపవాదిని నీ మీద దాడి చేస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ యూ విల్ బి విక్టోరియస్. హల్లెలూయా. యోబు జీవితంలో చూడండి, నీతిమంతుడు చెడుతనం నశయించుకుని నీతిని జరిగిస్తున్నాడు, బీదలకు సహాయం చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి. నాయన తన పిల్లలు ఎప్పుడైతే పార్టీ చేసుకుంటారో వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేసేవాడు. నా పిల్లలు తాగిన మైకంలో నిన్ను ఏమైనా తిట్టారేమో దేవా, నా పిల్లల్ని క్షమించు. నాయన తన కుటుంబము అంతటి కొరకు ఆయన భద్రత కలిగి జాతకలి. ఒకరోజు అకస్మాత్తుగా నాయన ఒక వార్త, నీ గాడిదలు పోయినాయి, ఇంకో పక్కన నాయన నీ తక్కిన జీవులు పోయినాయి, ఇంకో పక్కన నీ పిల్లలు కలిసి పార్టీ చేసుకుంటుండే గాలి వచ్చింది, ఇల్లు పడిపోయి పిల్లలు 10 మంది సచ్. వీ కెనాట్ ఇమాజిన్ వాట్ జోబ్ వుడ్ హ్యావ్ గాన్ త్రూ. సడన్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్. సడన్లీ ఆయన కాళ్ళ కింద ఉన్న భూమి తెరుచుకున్నట్లు ఆయన తన జీవితంలో మంచిది అనుకున్నదంతా అకస్మాత్తుగా మాయమైపోయింది. నథింగ్ హి హ్యాస్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. యు నో వాట్ డెవిల్స్ ప్లాన్ వాస్? డెవిల్ ఛాలెంజ్ ముందే చెప్పాడు, యోబు ఊరికేనే నీకు భక్తి చేయుచున్నాడా? యోబు నీకు భక్తి చేయడానికి కారణం ఏంటంటే నువ్వు ఆయనని కాపాడినావు, ఆయన ప్రాణం కాపాడినావు, కుటుంబాన్ని కాపాడినావు, ఆస్తిని కాపాడినావు, నీ కంచె పెట్టి నువ్వు దీవించి కాపాడుతున్నావు. నువ్వు నీ కంచె తీసేయి, ఆయన కొన్ని కష్టాలు రాని ఆయన నిన్ను శపిస్తాడు. అంటే సాతాను చెప్తున్న మాట ఏంటంటే, యోబు నిజంగా నువ్వు దేవుడవని నిన్ను పూజిస్తలేడు, నువ్వు అన్ని ఇచ్చినావు కనుక నిన్ను ఇంకో దేవుడు ఇస్తే ఆ దేవుని పూజిస్తాడు, బయలు ఇస్తే బయలు వెనకాల వెళ్తాడు, సాతాను నేనిస్తే నా ఆయనకు వస్తాడు. యోబుది భక్తేం కాదు, నిన్నేదో ప్రేమించి దేవుడిగా నిన్ను పూజిస్తున్నాడు అనుకునేవు, అది కాదు. ఆయనంతా మతలబి, తనది బాగా అవుతున్నది, ఇక్కడ కాబట్టి అక్కడ, అక్కడ కాబట్టి అక్కడ. నువ్వు కొన్ని కష్టాలు తీసుకురా, అప్పుడు చూద్దాం యోబుకి ఎంత భక్తుడు. అప్పుడు ప్రేయర్స్ చేస్తాడేమో చూద్దాం, అప్పుడు స్వార్థ చెప్తాడేమో చూద్దాం, అప్పుడు దేవుని స్తుతిస్తాడేమో చూద్దాము, అప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. నిన్ను తిట్టాడు ఆయన అని ఛాలెంజ్ చేసి. సో డెవిల్ వాంట్స్ జోబ్ టు కర్స్ గాడ్. అండ్ he actually spoke that through this wife. ఆయన భార్య చెప్పింది, తనకి సహకారిగా ఉండాల్సిన భార్య ఏమన్నదంటే, ఇంకను నీ యథార్థను నువ్వు పట్టుకుని ఉంటావా? నీకు ఇంకా భక్త దేవుని మీద? చాలదా దేవుడు చేసింది? దేవుడు 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 అని పరిగెత్తినావు, చాలా దేవుడు చేసింది, ఇంకేమైనా చేయాలా?
మన పిల్లలు 10 మంది చచ్చిపోయి ఇంకేం చేస్తావయ్యా, నువ్వు దేవుని తిట్టి సావు అని ఆమె. ఇట్స్ లైక్ ద డెవిల్ ఇస్ టెల్లింగ్ జోబ్, నీ బ్రతుకు వేస్ట్, నీ దేవుడు వేస్ట్, నువ్వు చచ్చిపో. బట్ ఇన్ని శోధనల యోబు దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడి పాపం చేయలే. దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన బలం ద్వారా యోబు విశ్వాసం అనే డాలును పట్టుకున్నాడు. హల్లెలూయా. అండ్ జోబ్, దట్స్ వై ఈజ్ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. యోబు జీవితం నుండి మనకి ఇంత గుణపాఠం. ఆయనకి బైబిల్ లేదు, మనకున్నట్టు మెసేజెస్ విన్నాడో లేదో ఎవ్రీ వీక్, కానీ యోబు జీవితంలో దేవుని మంచితనం ఎరుగున్నాడు కనుక ఎటువంటి జవాబు లేని స్థితిలో హీ కంటిన్యూ టు ట్రస్ట్ ద లార్డ్. హీ కంటిన్యూ టు ట్రస్ట్ ద లార్డ్. చైల్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ గాడ్. ద సైలెన్స్ ఆఫ్ గాడ్, ట్రస్ట్ హిమ్. ద డిలే, ట్రస్ట్ హిమ్. ద ప్రాబ్లమ్, ట్రస్ట్ హిమ్. I don't know what's happening in my life. Why is this happening? I am a child of God. Trust him. Trust the Lord. That is what gives you victory. What can the devil do? అన్ని పోయినా కూడా యోబు మోకరించి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అన్ని పాడైపోయినాక యోబు అంటాడు, దేవుడు ఒట్టి మంచి అయినా మనకి ఇచ్చేది, కొన్ని బాధలు పెడితే మనం అంగీకరించకూడదా? దేవుడు మనకి మంచి ఎన్నో ఇచ్చాడు, ఇప్పుడు కొన్ని కష్టాలు ఇచ్చాడు, ఆయన ఇష్టము అని చెప్తే, వాట్ కెన్ ద డెవిల్ డూ? The devil is one way defeated in his life. Hello, are you listening? Child of God, how many people are defeated in their life? శోధన, సమస్య, బాధ వచ్చినప్పుడు కృంగిపోయి, దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేసిండు? కొంతమంది అంటారు, నేను చచ్చిపోతే బాగుండు. That's why sometimes Christians have committed suicide. Why? Devil pushed them to the point of saying there is no hope. నీ జీవితానికి అర్థం లేదు, వేస్ట్ నీ జీవితము, ఏడి నీ దేవుడు? సాతాను తలంపులు పెట్టాడు, చూపించాడు, చూడు వాళ్ళందరూ బాగుపడుతున్నాడు, దేవుడు నీకు పక్షపాతి, నీకు చేస్తలేడు, నీ కుటుంబం ఎట్లున్నది, వాళ్ళ కుటుంబం అంత మంచిగా ఉన్నది, నువ్వు చూడు, మొన్న వచ్చి బాగుపడిపోతున్నారు, బిల్డింగ్లు కట్టేస్తే, కార్లు కొనేస్తున్నారు, నీ బ్రతికేంటో చూడు. వేరియస్ థింగ్స్ హీ బొంబార్డ్స్ ద మైండ్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇన్ యువర్ ట్రబుల్స్ హీ బొంబార్డ్స్. ప్రేయర్ చేస్తున్నావు, నా భర్త మారతాడు, ఏడి మారే, నా భర్త మారడు, ఏమి కాదు, నాకు సాలిది, నాకు సాలి. there are people who talk like that. They've lost the fight. Now అదే మనిషి క్రీస్తుకు సాక్షిగా ఉండగలడా? మొదట ఆయన జీవితము, ఆయన ఓటమి కలిగిన జీవితము సాక్ష్యం ఇస్తుందా? నాయన దేవుని అరగని లోకంలా నా దేవుడు సజీవుడు అనే సాక్ష్యం ఉంటుందా? లేక ఆయనకి ఆసక్తి కలిగి వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి స్వార్థ చెప్తాడా? లేదు నాయన, హీ హిమ్సెల్ఫ్ ఈస్ డిస్కరేజ్డ్. నా బ్రతికే ఎట్లున్నది, నీ కొరకు నేనేం చేస్తా బ్రదర్, నాకే ఆన్సర్ లేని స్థితిలో. అండ్ డెవిల్ వాంట్స్ యూ టు బీ దేర్. నువ్వు నీ కష్టాలతో ఈడవబడి వాటి కంట్రోల్ ఉండాలా. జేబు నిండుకున్నప్పుడు సంతోషంగా ఉండాలా, జేబు కాలేనప్పుడు కృంగిపోయి ఉండాలా. హీ వాంట్స్ యూ టు బీ డిఫీటెడ్. బ్రదర్ లిసన్, గాడ్స్ పీపుల్, వీ షుడ్ లివ్ బై ఫెయిత్. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హీబ్రీ గ్రంథకర్త అంటాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యూ షుడ్ వాక్ ఇన్ ఫెయిత్. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్, ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాల్లో రకరకాల శోధనలు ఎదుర్కొన్నారు, కానీ పిల్లరా ఆ శోధనల ప్రభుకి నమ్మకంగా ఉన్నారు. ఆర్ యు లిస్నింగ్? వింటున్నారండి పిల్లరా? ఈ చివరి దినాల్లో విశ్వాసులకు శోధన ఎక్కువ అవుతుంది. మన విశ్వాసాన్ని ఓడించడానికి అపవాది అరగ్గొడతాడు విశ్వాసులను. శ్రమ దినాలు వస్తాయి, నేను శ్రమ దినాలు రావనుకుంటూ భ్రమలో ఉండకండి, వస్తాయి. బైబిల్ చెప్తుంది, అది సత్యము. కన్నైనా అవి రాకముందు నీవు విశ్వాసమందు బలపడి విశ్వాసం అనే డాలు ధరించుకుంటే యుల్ బి విక్టోరియస్. వాట్ షుడ్ వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్? లెట్ మీ జస్ట్ పాయింట్ అవుట్ సంథింగ్. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగానండి. ప్లరా, మొట్టమొదటిది మన విశ్వాసం ఏముండాలంటే, నా పేరు పరలోకంలో రాసినది, దేవుడు నన్ను రక్షించాడు, నేను ఆయన బిడ్డను. హల్లెలూయా. ఇన్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ సెటిల్ దట్ గాడ్ లవ్స్ మీ. ఏదేమన్నా కానీ నాకు సమస్యలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, బట్ వన్ థింగ్ నో బడీ కెన్ చేంజ్, గాడ్ లవ్స్ మీ. హీ ఈస్ మై ఫాదర్, ఐఎమ్ హిస్ చైల్డ్, అండ్ మై నేమ్ ఈస్ రిటన్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరైనా విదేశం నుండి ఇక్కడికి వచ్చారు, రిటర్న్ టికెట్ పెట్టుకుండ్రు.
పైసలన్నీ అయిపోయినాయి, అంత అయిపోయింది. కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఏమన్నా కానీ రిటర్న్ టికెట్ నా దగ్గర ఉన్నది. ఎస్ ఆర్ నో? ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్, నేను మళ్ళీ ఎక్కేస్తా, వెళ్ళిపోతా, సెటిల్డ్. నా దేశం నేను పడ్డానంటే మళ్ళీ నేను సేఫ్గా ఉంటాను. ఆర్ యూ అండర్స్టాండింగ్? నాయన, ఇది మన దేశం కాదు. ఇది అనుకునే నిరుత్సాహపడుతున్నాం మనము. You know, this is not our real land. You know, our names are written in heaven and God is our Father. He loves us. ఆయన ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. ప్లరా, లోకమంతానికి అగెయిన్స్ట్ అవ్వచ్చు, కానీ నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవైతే, క్రీస్తేసునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపగలవారెవరు? Who can separate you from the love of God which is in Christ Jesus? Praise the Lord. You know, there is a love of God in creation. నాయనా, సృష్టిలోని దేవుని ప్రేమ నుండి నువ్వు బయటకు కావచ్చు. నాయనా, దేవుని కామన్ గ్రేస్ నుండి నువ్వు బయటకు కావచ్చు. నాయనా, దేవుని ధర్మశాస్త్రంలోని ప్రేమ నుండి నువ్వు వేరు కావచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభువులో దేవుడు కనపరిచిన ప్రేమ నుండి క్రీస్తులో నువ్వు ఉంటే నిన్ను దేవుని నుండి ఎవరు దూరం చేయగలరు? వింటున్నారండి? ఆర్ యూ లిస్నింగ్? హలో, you read that verse, read that, what a beautiful verse it is. I think it's one of the most amazing verses. Look at Roma 8:37 చదవండి. 37 విన్నారండి? వీటన్నిటిలో అత్యధిక విజయమును ఎవరి ద్వారా? మమ్మును ప్రేమించిన. ఏంటి అవన్నీ? 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. హల్లెలూయా. ఇన్నారండి? డిడ్ యూ హియర్ దట్ లిస్ట్? మన ప్రాబ్లమ్స్ అసలు ఆ లిస్టులో స్టార్టే కాలేదు. మన సమస్య అక్కడ స్టార్ట్. అక్కడ ఏముంది? బట్టలు లేకపోవడం అంట, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, సంపే పరిస్థితి. నాయన, ఈ భయంకర హింసలు, నాయన, కొంతమంది చిన్నటికి షేక్ అయిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు. అరే ఇట్లా అయిపోయింది ఏంటి అనే కృంగుదల. నాయన, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఖడ్గమున్నా, వస్త్రహీనత ఉన్నా, నాయన, ఇటువంటి పరిస్థితి ఉన్నా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపగలరా అని అంటున్నాడు. యు లుక్ ఎట్ ద 38th verse. వాట్ అన్ అమేజింగ్ వర్స్ ఇట్ ఈస్. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, లెట్స్ టెల్ ద లార్డ్ హల్లెలూయా. యు సీ వాట్ హి సేస్? హి సేస్, సృష్టించబడిన మరి ఏది కూడా కాంట్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్స్ లవ్. దేర్ ఇస్ నో పవర్, దేర్ ఇస్ నో ఏలియన్, దేర్ ఇస్ నో మాన్స్టర్, బ్రదర్. దేర్ ఇస్ నో డెత్, నో లైఫ్, no height, no depth, no angels, no principalities, no powers, no government that can separate the child of God from the love of God. Brother, that's the truth. You know why? దయచేసి నేను జాగ్రత్తకినండి. మనల్ని దేవునికి దూరం చేసింది మన పాపము. పాపం వలన దేవునికి దూరం అయినాము. పాపం చేత దూరమై నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాము. కానీ ఆ పాపం నుండి రక్షించి విడిపోయిన బంధాన్ని కలపడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుని పంపించాడు. You know, we are justified in Christ through the death of Christ. Justified ante, you know, the word justified means what is it? సమర్థించబడ్డం ఆర్ నీతిమంతులుగా చేయబడ్డం. సమర్థించుకోవడం అంటే తెలుసండి? సమర్థించుకోవడం అంటే తప్పు చేయలేదు అన్నట్టు. Somebody said, just as if we did not sin. Justified అంటే జస్ట్ అసలు తప్పు చేసి క్షమించి మూలలో పడేయడం కాదు. తప్పు చేసి ఒక పాపి నేను క్షమించినా బ్రతికించిన అన్నట్టు కాదు. దేవుడు మనకి ఎట్లా చూస్తున్నాడంటే అసలు తప్పే చేయనోడిలాగా చూస్తున్నాడు. జస్టిఫికేషన్ తెలుసు కదా. మీరు నీ భార్యను ఎందుకు కొట్టావు, నన్ను భార్యను ఎందుకు కొట్టావు అంటున్నారు. నా భార్య ఎట్లా అంటే అసలు అడిగారా మీరు? అదేం చేసింది అడిగారు? అసలు
అసలు తప్పు దాంది జస్టిఫై చేసుకుంటాం, అవును కదా? నాది కాదండి తప్పు, ఆమెకు బుద్ధి రావాలా, అవును కదా? మనిషిని జస్టిఫై ఆయన మంచోడండి, ఆయన అట్లా ఎప్పుడు వీ నో వాట్ ఈస్ జస్ట్. బైబిల్ సేస్ గాడ్ జస్టిఫైస్ అస్. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు దాన్ని. నాయనా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిర్దోషులుగా ఎట్లా అవుతాం మనము, ఎట్లా అవ్వగలము? బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు మొట్టమొదటి ఏం చేసిందంటే పిల్లరా, మన ఛాంపియన్గా, మన కెప్టెన్గా, మన పక్షాన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నెరవేర్చాడు ఆయన. యూనో, ఫిలిస్తీన్లకు ఒక ఛాంపియన్ ఉన్నాడు, ఇశ్రాయేలుకు ఒక ఛాంపియన్, గొలియాత్, దావీద్. గొలియాత్ గెలిస్తే ఫిలిస్తీన్లు, దావీద్ గెలిస్తే ఇశ్రాయేలీలు. వన్ రిప్రజెంటేటివ్. నైనా మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు. మన మొదటి రిప్రజెంటేటివ్, మొదటి ఆదాము ఫెయిల్ అయ్యాడు, ఆయనలో అందరం పాపలమైనాము. కానీ రెండవ ఆదాము క్రీస్తు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి నాయన చివరికి మరణమును పొందునంతగా నాయన విధేయత చూపించి ఇప్పుడు మనల్ని ఆయనలో పెట్టుకున్నాడంటే నాయన ఆయనలో వీఆర్ కంప్లీట్. హల్లెలూయా. నీకు 0 వచ్చి ఉండొచ్చు, 25 మార్క్స్ వచ్చి ఉండొచ్చు, కానీ క్రీస్తులో నీకు 100% అయినట్టే. దేవుని నీతిగా నువ్వు దట్ ఈస్ ద ట్రూత్. ప్లస్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఎంత ఘోర పాపివి కావచ్చు, నేను ఎన్ని ఘోరమైన పాపాలు చేసి ఉండొచ్చు, నేను నా లైఫ్ అంతా రెక్టిఫై చేసుకుంటే నా పాపాలు పోతాయా? పోలేవు నాయన. మనం ఒక్క పాపాన్ని కూడా తీసుకోలేం. కానీ క్రీస్తు ప్రభులో నువ్వు ఉన్నావంటే నువ్వు దాచబడి ఉన్నావు నాయన. నువ్వు కనపడవు, క్రీస్తులో కప్పబడి యు ఆర్ జస్టిఫైడ్. హల్లెలూయా. అర్థమవుతుందండి పిల్లరా? అర్థమవుతుందా? అంతేకాదు పిల్లరా, ఇంకొకటి గమనించండి. క్రీస్తులో ఆయన ఏం చేశాడంటే ఆయన మన శిక్షను కూడా ఆయన భరించి ఆయన రక్తంలో ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధులుగా, మన డాగులన్నీ కడిగేసి అసలు ఎప్పుడు మురిగ్గాని చొక్కాలాగా చేసిండు మన జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు నాయనా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధులుగా గనక నాయనా మనల్ని వేరు చేయలేరు. బట్ యు నో దేర్ వన్ మోర్ థింగ్, లెట్ మీ జస్ట్ సే దట్, ప్లీజ్ లిసన్. ఆయన ఏం చేశాడు తెలుసా? మనకు వ్యతిరేకంగా ఉన్న ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేరాతను తుడిచి అది అడ్డము లేకుండా తొలగించి క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. రూలే చేంజ్ చేసినట్టు మనకు వ్యతిరేకమైన లాని నాయన దాని చేరాతను ఆయన తుడిచేశాడు. అండ్ యు నో వాట్ హీస్ డూయింగ్ నౌ? ప్లీజ్ రీడ్, చదవండి. రోమా 8:31 నుండి చదవండి. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎందుకు అనుగ్రహించరు? ఇంకా చదవండి. నేరము మోపువాడెవడు? దేవుడే. శిక్షించువాడెవరు? చనిపోయిన క్రీస్తే. ఆయన. ప్లీజ్ లిసన్ టు దిస్. ఇప్పుడు ఎక్కడున్నారండి యేసు ప్రభు? నాయనా తండ్రి కుడి పాదమున నాయనా నీ పాపమును కడగడమే కాదు, క్రీస్తులో నిన్ను దాచడమే కాదు, ఆ ఆజ్ఞను తొలగించడమే కాదు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడి పాదమున నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఓడిపోయినప్పుడల్లా, నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడల్లా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయడం కాదు నాయన, బైబిల్ చెప్తుంది తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక తీయని ఆయన సింహాసనం మీద ఉన్నాడంటే తీర్పు తీర్చువాడెవరు? ఎవరు తీర్పు తీర్చగలరు? దేవుడే. తీర్పు తీర్చేవాడే నీ పక్షాన్ని ఉండగా నీకు భయం ఏంటి? హలో, ఆర్ యూ అండర్స్టాండింగ్? జడ్జే నా ఫ్రెండ్, నాన్న జడ్జే, ఆయనే నా ఫ్రెండ్, నా పక్షం. అంతేకాదు శిక్షించేవాడెవరు? శిక్ష పొందిన క్రీస్తే. శిక్షించాల్సిన ఆయనే నీ ఫైన్ కట్టిండు, నీ బెయిల్ కట్టిండు. నాయనా నీకు ఏం టెన్షన్ ఇంకా? హలో, ఆర్ యూ లిసనింగ్? నాయనా, దట్ ఈస్ వై హీ ఎండ్స్ దట్ ప్యాసేజ్ బై సేయింగ్ దిస్. ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసు నందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపగలవారు ఎవరు? నాయన దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి నాయన అసలైన మనిషి, సింహాసనం మీద ఉన్న మనిషే నావాడైతే. I said this so many times. Sometimes the devil discourages us with our past and gives us doubt. Are you saved? రక్షించబడ్డావా లేదా? నాయనా, justify is a legal term which says God says this is my ఈయన నా బిడ్డ.
క్రీస్తులో ఎవరెవరు బాప్తిసం పొందారో దే ఆర్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్. వాళ్ళ మంచితనం కాదు, వాళ్ళ గొప్పతనం, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశారో కాదు, అయినా వారి విశ్వాసమే నీతిగా ఎంచబడి యేసు ప్రభు వారికి నీతిగా ఉన్నాడు. నాయనా, హౌ కెన్ యూ లూజ్ దిస్ కేస్? హౌ కెన్ యూ లూజ్? యూ కాంట్ లూజ్ దిస్ కేస్. యాజ్ లాంగ్ ఎస్ యు ఆర్ హంబల్, నువ్వు ఎంతకాలం దీనుడు అవుతావో కృప వస్తూనే ఉంటుంది. కృప వెంబడి కృప వస్తుంది. ఎంతకాలం ఆయన్ని నమ్ముతూ ఉంటావో నాయన కృప వస్తూనే ఉంటుంది. నాయన, యాజ్ అ రిజల్ట్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, లెట్ అస్ రియలైజ్ ద రియాలిటీ ఆఫ్ దిస్. లోకంలో నీకు అన్ని పక్కల నుండి సమస్యలు, బాధలు, చింతలు, కష్టాలు, కానీ వాటన్నిటి మధ్యలో నువ్వు ఒకటి చెప్పచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు పరలోకంలో స్థానం ఉన్నది, దేవుడు నాకు రక్షకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. వెదర్ ద వరల్డ్ లవ్స్ మీ ఆర్ నాట్, గాడ్ లవ్స్ మీ, గాడ్ ఈస్ విత్ మీ. ఆర్ యూ లిస్నింగ్? హలో, ఆర్ యూ లిస్నింగ్? దట్ షుడ్ బి యువర్ ఫెయిత్. Don't let the devil tell you, no, God doesn't love you. If he loves you, why you have this problem? దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు ఆయన బాగా అవుతున్నాడు, నీకైతలే. మొన్న వచ్చాడు, ప్రేయర్ చేశాడు, అయిపోయింది, నీకు ఇంకా కాలేదే ఏంటి? డోంట్ లెట్ ద డెవిల్ టెల్ ద డెవిల్ యూ సే వాట్ యు వాంట్, మై లార్డ్ హ్యాస్ డైడ్ ఫర్ మీ, నా కొరకు చనిపోయాడు. ఆర్ యూ లిస్నింగ్? మనం ఇంకను పాపులుగా ఉండగా క్రీస్తు ప్లరా ఐ వుడ్ ఎంకరేజ్ యూ, బిల్డ్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో మీ విశ్వాసాన్ని కట్టుకోండి. దుర్దినం వచ్చినప్పుడు మీరు నవ్వుకుంటానే దాడతారు దాన్ని. ప్రైజ్ ద లార్డ్. నాయన, అది రాకమాందు, బట్ యూ విల్ హ్యావ్ విక్టరీ, యూ విల్ హ్యావ్ పీస్, బికాస్ యూ నో గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. సెకండ్లీ, లెట్ మీ జస్ట్ సే దిస్, అండ్ ఐ వాంట్ టు సే దిస్ అగైన్. ప్లరా, మనలో ఎవరైనా ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉంటే, ప్లరా, ఈరోజు మీరు యేసు ప్రభుని మీ రక్షకునిగా అంగీకరించండి. మీ పాపాలని క్షమించమని ఆయన అడగండి. మిమ్మల్ని నీతిమంతులుగా చేయమని ఆయన అడగండి. క్రీస్తులో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నాయన, అది కృప ద్వారా ఉచితంగా ఆయన మరణం బట్టి ఆయన చేస్తున్నాడు. నువ్వు ఏదో చేయాలని కాదు. నేను ఎన్ని వారాలు వస్తే ఇది అవుతుంది, నేను ఎంత భక్తిగా ఉంటే ఇది అవుతుంది, నేను ఎంత స్టాండర్డ్ రీచ్ అయితే, నాయన మనం ఎంత స్టాండర్డ్ రీచ్ అయినా అది మురుగుడ్డలే. యు నో వాట్ ఇట్ ఈస్? ఇట్స్ ద గ్రేస్ జీసస్ క్రైస్ట్. యేసుని నీ రక్షకునిగా అంగీకరించు. యు నో, ఐ టోల్డ్ దిస్ స్టోరీ వన్స్ బిఫోర్, లెట్ మీ టెల్ ఇట్. నెపోలియన్ బోనాపార్టీ అనే ఆయన ఒకసారి గుర్రం మీద పోతున్నాడు, చక్రవర్తి. గుర్రం ఎగిరింది, ఆయన పడిపోయేవాడు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది, ఆ గుర్రం బెదిరింది ఎందుకో. అక్కడ ఒక ఊడ్చే మనిషి ప్రైవేట్ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఆ గుర్రం ఎగరడం చూసి దాని కళ్ళెం పట్టుకొని దాన్ని కంట్రోల్ చేసి కిందకి దించాడు, గుర్రాన్ని కింద పెట్టాడు. నెపోలియన్ అది చూసి ఒక్క క్షణంలో ఆయనకి ఇన్స్టెంట్ ప్రమోషన్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? థ్యాంక్ యూ క్యాప్టెన్ అన్నాడు. నెపోలియన్ తెలుసా ఆయన ప్రైవేట్ అని, కానీ ఏమంటే థ్యాంక్ యూ క్యాప్టెన్ అన్నాడు. ఆయన కూడా చాలా షార్ప్ మనిషి. ఆయన ఏమన్నాడంటే, ఆఫ్ విచ్ రెజిమెంట్ సార్ అన్నాడు. ఆయన 67 అన్నాడు. అంతే, చీపురు పక్కన పెట్టాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు. చీపురు పక్కన పెట్టి ఆఫీసర్స్ మెస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసర్స్ మెస్లోకి వెళ్ళిపోయి ఆడ కూర్చుని డ్రింక్ ఆర్డర్ చేశాడు. అందరు చూస్తున్నారు, వీడేంటి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, ఈయనకెంత ధైర్యము, ఇప్పుడు కోర్ట్ మార్షల్ అవుతుంది వీనికి. వాళ్ళు అడిగారు, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు తెలుసా, ఇది ఏమిటో తెలుసా, ఇది ఆఫీసర్స్ మెస్, నువ్వేంటి వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నేను కూడా ఆఫీసర్నే అన్నాడు. నువ్వు ఆఫీసర్వా? ఎవడన్నాడు? అప్పుడే నెపోలియన్ లోపలికి వచ్చాడంట, అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఆయన అన్నాడు, ఆయన అన్నాడు. ఇంకెవరైనా క్వశ్చన్ చేస్తారా? హలో, ఆర్ యూ లిసనింగ్? నాయనా, సిబిఐ అంతా గాలించవచ్చు, కానీ సుప్రీం కోర్ట్ సేస్ క్లీన్ చిట్, నో ప్రాబ్లం, రిలీజ్ దిస్ పర్సన్. కెన్ ఎనీ అదర్ కోర్ట్ డూ ఎనీథింగ్? ఆర్ యూ లిసనింగ్? ద సుప్రీం కోర్ట్ ఇస్ గాడ్. హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన నీ పాపం గురించి తన ప్రాణం ఇచ్చి నిన్ను క్షమించడానికి సిద్ధం. ఆయన నిన్ను క్షమించాడంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధం ఎవరండి? ఆర్ యూ లిసనింగ్? When you go through troubles, first thing, don't forget the love of God. God is your father. Are you listening? God is your father. Can you imagine? దేవుడు నాకు తండ్రి. నా తండ్రి ఎవరు? దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు నాకు సన్నిహితుడైన నా తండ్రి. ప్లరా, ప్రభులో ఆయన రక్షణలో నమ్మకం. సెకండ్ థింగ్, లెట్ మీ పాయింట్ దిస్ అవుట్ క్విక్లీ. లుక్ ఎట్ Romans 8th chapter. Look at the 28th verse, 28. దేవుని ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆ. మేలు కలుగుటకై మేలు కడుకటాయి. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. విన్నారండి? ఇంకొకటి ఉన్నది, ఇది కూడా నమ్మాల పిల్లలు, బిలీవర్స్ నమ్మాలా. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడి వారి మేలు. ఏంటి ఆ మేలు? నాయన మనలో పాడైపోయిన దేవుని రూపమును ఆయన మళ్ళా తయారు చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతామంటే, మన మేలు వేరేది. మన మేలు నేను చాలా రిచ్ పర్సన్ అవ్వాలా, నేను చాలా గ్రేట్ అవ్వాలి, ఫేమస్, ఇవి మనకు మేలు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మేలైనది ఏంటంటే, నీవు క్రీస్తు స్వారూప్యంలో దిద్దపడి ఆయన కొరకు ఉపయోగపడాలి. దాని కొరకు ఏం చేస్తాడంటే సమస్తము సమకూడి, కొన్నిసార్లు మనుషులు, కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు ఆలస్యాలు, ఇవన్నీ నాయన ఏం జరుగుతుందో నాకు అర్థమైతలే. నాయన నీకు అర్థం కాకపోయినా నీకొక్కటి అర్థం అవ్వాలా, సమస్తము సమకూడి నాకు మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. Are you listening? Don't let the devil control you. Don't let circumstances control you. Don't let the devil drag your life around through your circumstances. You realize, నేను ప్రభువుని నమ్ముతున్నా, నా ప్రభు నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చాడు. రెండవది, నా ప్రభు సమస్తమును సమకూడి నా మేలు కొరకు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైతలేదేమో ఏం జరుగుతుందో, కానీ నా ప్రభు ఎప్పటికీ నన్ను ఇట్లా వదిలిపెట్టాడు. ఏదో చేస్తున్నాడు నా జీవితంలో. నా ప్రభు ఆయన నా జీవితంలో ఆ కార్యం చేయాలి. వింటున్నారండి? దేవుడు యెర్మియాకు ఒక మాట చెప్పాడు. కుమ్మరోని ఇంటికి వెళ్ళమన్నాడు. నేను నీతో మాట్లాడతాన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, కుమ్మరోడు జిగటమని తీసుకుని కుండను తయారు చేస్తున్నాడు. కుండ తయారవుతున్నది, మధ్యలో దాంట్లో లోపం వచ్చింది. ఏం చేశాడు తెలుసండి? ముద్ద చేసి మళ్ళా జీరో నుండి మొదలుపెట్టి, నేను ముద్ద చేసి మళ్ళీ జీరో నుండి మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా, కుమ్మరి వాని చేతిలో జిగటం అని ఎట్లా ఉన్నదో మీరు నా చేతిలో అట్లున్నారు. కుమ్మరివాడు జిగటమన్నుతో చేసినట్లు నేను మీతో చేయకూడదా? డోంట్ ఐ హ్యావ్ ఎ రైట్ టు డూ దట్? కుమ్మరివానికి జిగటమన్ను మీద అధికారం ఉన్నది. హీ హ్యాస్ అ ప్లాన్. ఒక కుండను చేద్దామని ఆయన ఏదో తయారు చేస్తున్నాడు. అది పాడైతే మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు, పాడైతే మళ్ళీ జీరో నుండి మొదలు పెడుతున్నాడు. నాయనా, కాంట్ ఐ, యు ఆర్ గాడ్, యు ఆర్ క్రియేటర్, హ్యావ్ ద సేమ్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్? యు నో, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ సే, లార్డ్, యూ హ్యావ్ దట్ అథారిటీ. ఐ మే నాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ లార్డ్. నువ్వు అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు ప్రభా, కానీ నాయనా నేను నిన్ను నమ్ముతున్నా. నా జీవితంలో మంచిదేదో నువ్వు చేస్తున్నావు. బ్రదర్, సిస్టర్, యు ట్రస్ట్ ద లార్డ్. సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో లోపం లేని వారిగా మిమ్మల్ని చేస్తాడు. సమస్య ఎప్పుడు ఉండదండి, కానీ దాంట్లో నుండి ఆయన చేసేదేదో అది నిరంతరం ఉంటుంది. లెట్ గాడ్ డూ ఎ డీప్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ గో త్రూ ట్రబుల్స్, డోంట్ రన్ అవే. నాయన, సమస్యలు వచ్చినప్పుడు గొనగొద్దు, చినుకొద్దు, దేవుని వదిలి పారిపోద్దు. కానీ ఆ సమస్యలు, ఆ విరిగిన హృదయంతోనే వేచుండు. ప్రభా, మీరు ఏం చేస్తారో చేయండి, నన్ను ఈ సంకటం నుండి బయటకు తీసుకొచ్చి నీ ఉద్దేశం. ఆయన బంగారం కొలివిలో ఎట్లా పరిశుద్ధపరచబడుతుందో, బంగారం కంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై అది పరిశుద్ధంగా దేవునికి మహిమ తెచ్చేది కాదు ఉంటుంది. లెట్ us as God's people trust the Lord. Are you listening? అర్థమవుతుంది? when the devil comes and tells you, where is your God? tell him, no, my God died for me. నన్ను ప్రేమిస్తే, I have no doubt. నేను పాపిగా ఉన్నప్పుడు నా కొరకు చనిపోయాడు. నేను ఆయన బిడ్డను. నాకు పరలోకం ఉంది. రెండవది, ఈ లోకంలో కూడా దేవుడు నా జీవితంలో పనిచేస్తాను. థర్డ్ థింగ్, లెట్ మీ సే దిస్ క్విక్లీ అండ్ ఐల్ క్లోజ్ విత్ దట్. జాగ్రత్తకినండి ప్లరా, మన శోధనల ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకోదగిన సహాయుడు. మనం ఏం చేయాలి తెలుసండి? మన చింత యావత్తు ఆయనకు అప్పచెప్పాలా. ఆమేన్. మన బాధ, మన చింత, మన సమస్యను ఆయనకు అప్పచెప్పాలా. వి షుడ్ ప్రే, ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ 4:6 చెప్తుంది. 1 పేతురు 5:7 చెప్తుంది, నీ చింత యావత్తు యెహోవా మీద ఏయుము, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. దట్స్ టేకెన్ ఫ్రమ్ సామ్స్ 52, 55, 22. ఏమంటుందో తెలుసా? నీ చింత యావత్తు యెహోవా మీద వేయము, ఆయన నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. హీల్ గివ్ యూ స్ట్రెంగ్త్. మీ సమస్యను దేవునికి చెప్తే ఏం చేస్తారు తెలుసా? ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మీరు విరిగి నలిగిన హృదయంతో మీ బాధను ప్రభు దగ్గర కుమ్మరిస్తే, ప్లరా, ఆ బాధనైనా తీస్తాడు. లేక రెండవది, దాన్ని భరించి కృపనైనా ఇస్తాడు. కానీ మీ జవాబు ఇవ్వకుండా అయితే వదిలిపెట్టాడు. యు బీ షూర్, నువ్వు ఏ సమస్యలోకి పో, ఆ కష్టమైన తీస్తాడు, లేక కష్టాన్ని భరించే బలమైన ఇస్తాడు. కానీ నిన్ను మాత్రం సహాయం చేయకుండా వదిలిపెట్టాడు. డిడ్ యూ హియర్ దట్? ఆమేన్. సమ్ థింగ్స్ యూ వాంట్ రిమూవ్ ఇమీడియట్లీ, బట్ దాన్ని తట్టుకుని, నాన్న, ఏ పరిస్థితి అయినా, ఎంత విరోధం ఉండొచ్చు,
ఎంత భయం వేస్తుండొచ్చు. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆ చింతన ఆయన మీద మోపు. నాయనా నీకు అంతరంగ పురుషుల్లో కృపనిస్తాడు, నెమ్మదినిస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళము. మనం బయట నుండి ఆ సమస్యను చూసి ఇంత ప్రాబ్లం ఇప్పుడు వాటర్ వి గోయింగ్ టు డూ అని దాంతో డిస్కరేజ్. నాయనా నువ్వు తీసుకుపోయి నీ చింతన ఆయన మీద, నాయనా నువ్వు ఆయనకు అప్పచెప్పు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ మనస్సునకు హృదయానికి. ఫస్ట్ నువ్వు పీస్లో ఉంటావు, దాన్ని తట్టుకోవడానికి కృప ఉంటుంది. దాని తర్వాత తగిన సమయంలో హీఈస్ గోయింగ్ టు రిమూవ్ దాట్. గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్. నాయనా వెన్ యూ గో త్రూ ట్రబుల్స్ రన్ టు ద లార్డ్. ప్రభు దగ్గరికి వెళ్ళి మీ చింతన, నా దేవుడు నాకున్నాడు. ఆమేన్. వింటున్నారా? దెర్స్ అ స్టోరీ ఐ టోల్డ్ దిస్ ఆల్సో ఛాన్సాలు చెప్పినా కానీ మళ్ళొకసారి వినండి. ఒక ఆయన సమస్య గుండా పోతున్నాడు తన లైఫ్లో. చాలా కృంగిపోయి ఉన్నాడు. ఎందుకు దేవా నాకు ఈ బాధ, ఎందుకు ఇది రానిచ్చినావు అని కృంగిన సమయంలో ఆయనకు ఒక కల పడింది. ఆ కలలో ఆయన ఏం చూశాడంటే సముద్రము ఒడ్డు ఇసుక ఉన్నది. ఆ ఇసుక మీద ఆయన చూస్తుండగా 2 పాదాల అడుగు జాడలు అక్కడ ఉన్నాయి. 2 ఫుట్ ప్రింట్స్, అడుగు జాడలు. ఒకదాని పక్కన 2 నడిచిన అడుగు జాడలు ఉన్నాయి. ఆయన చూస్తున్నప్పుడు ఇంకోటి చూశాడు. ఏంటంటే కొన్ని చోటల్లా ఒకటే పాదాల అడుగు జాడలు ఉన్నాయి. ఇంకొకటి ఆయనకి అర్థమైంది ఏంటంటే, ఒకటి నా అడుగు జాడలు, రెండవది దేవుని అడుగు జాడ. దేవుడు నాతో నడిచాడు. కానీ ఆయన గమనించింది ఏంటంటే, తన జీవితంలో సంతోషంగా ఉన్న సమయాల్లో 2 జతలు ఉన్నాయి. కష్టాలు గుండా వెళ్ళినప్పుడు ఒకటే జత ఉన్నది, ఓన్లీ 1 పేర్. ఆయన దేవుణ్ణి అడిగాడు, దేవా నా జీవితంలో నాకు సంతోషము కలిగినప్పుడు నువ్వు నాతో కలిసి నడిచినావు, కానీ నాకు దుఃఖము కష్టం కలిగినప్పుడు నన్ను ఎందుకు ఒంటరిగా నడవనిచ్చినావు అని దేవునికి అడిగాడు. దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే, ఆ ఒంటరిగా ఉన్న అడుగు జాడలు నీవి కావు, నావి. నీ కష్టంలో నువ్వు నడవలేని స్థితిలో నువ్వు ఉండగా నేను నిన్ను ఎత్తుకుని నేను నడిచాను. హల్లెలూయా. చైల్డ్ ఆఫ్ గాడ్, యూ బీ ష్యూర్, దేవుడు గాడ్ వోంట్ లీవ్ యూ. You pour your heart before the Lord and give the trouble. Don't let the trouble control you. God is going to give the answer, and in the meantime He is going to strengthen your heart. Ninnu balaparustadu. Give it to the Lord and keep praising the Lord. You know what is the mark of faith? విశ్వాసం యొక్క చిహ్నం ఏంటో తెలుసండి? కృతజ్ఞత కలిగి ఉండడం. విశ్వాసంలో నడుస్తున్న వ్యక్తి నాయనా స్తుతి వస్త్రాన్ని ధరించుకుని ఉంటాడు. నాయనా కృంగిపోయి విసుకుంటా తిట్టుకుంటా కోపంతో ఉండడు. నాయనా హీ హ్యాస్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. ఎస్ హీ మే బి క్రైయింగ్, ఏడుస్తుండొచ్చు, నాయన బాధ ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో అని తెలుసు నా దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు నాకు తోడుకున్నాడు, తప్పకుండా నన్ను ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పరలోకం ఉన్నది. ఏదున్నా లేకున్నా, నాకు ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, ఈయనకి ఆయనకి అది ఏమేమో ఉన్నదేమో, కానీ నాకైతే రక్షణ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది. బట్ ద సెకండ్ థింగ్ ఈజ్, నా సమస్య కూడా యాక్సిడెంట్స్ కావు. నా జీవితంతో సాతాను కాదు ఫుట్బాల్ ఆడేది, ఎవరు పడితే వాళ్ళు కాదు చేసేది. ఎవరు ఏం చేస్తున్నా నా దేవుడు నా నెత్తి మీద ఎంత జుట్టున్నదో లెక్క పెట్టాడు. ఈ బాధని రానిచ్చాడంటే దీని నుండి మంచిదేదో ఆయన తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, ద డెవిల్ కాంట్ స్టాప్ యూ. డిడ్ యూ హియర్ దట్? హీ కాంట్ డిఫీట్ యూ. If you can understand God's purpose in your troubles, child of God, please understand God loves you. And you know the third thing, దేవుడు నిన్ను ఎప్పటికట్లా వదిలిపెట్టాడు. నాయనా నువ్వు అప్పుల పాలైపోయి ఉన్నావేమో, చేతులారా చేసుకున్నావేమో, నాయనా నువ్వు యథార్థంగా ప్రభు కొరకు నువ్వు వేచుండు. నాయనా నువ్వు వేచుండు, ఓరిమితో వేచుండు. నువ్వు నమ్మకం చేయి. ఇంకా తప్పుడు పనులు చేసుకుంటా, మోసాలు చేసుకుంటా ఉండకు. ఇప్పుడైనా మారు మనసు పొంది, ప్రభా నా చేతులారా నేను ఈ స్థితికి వచ్చినా, కానీ ప్రభా నన్ను ఈ స్థితి నుండి బయటకు తెచ్చి నేను సంతోషంగా నిన్ను గణపరిచే దినంను మీరు తీసుకురండి, నేను నీ కొరకు వేచి ఉంటాను ప్రభా. అండ్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్, యూ విల్ కమ్ టు ఎ డే హీ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ ట్రబుల్స్. హల్లెలూయా. You may not be the richest person in Hyderabad. I don't promise you that. Bible doesn't promise you that. నాయనా అందరిలో ధనవంతుడు కాకపోవచ్చు, నాయన నువ్వు కాళ్ళు ఎగరేసేటట్టు నన్ను దేవుడు తయారు చేస్తాడు. నాయన గొంతమ్మ కూరలు కళ్ళు అన్నీ ఇవ్వడు దేవుడు. అది నిన్ను చెడగొట్టేది ఉంటే అస్సలు ఇవ్వడు. అర్థమవుతుందండి? ముందే నీకు కాళ్ళు ఎగరేయాలని ప్లాన్ ఉంటే అస్సలు ఇవ్వడు. ఆయనకు తెలుసు నువ్వు పాడవుతావని. హలో, ఆర్ యు లిస్నింగ్? కానీ నీ కనిష్ట అవసరతలు నీ జీవితంలో మంచిది నాయన నిశ్చయంగా దయచేస్తాడు. నువ్వు ఆయన కొరకు వేచి ఉండు. యూ వెయిట్ ఫర్ ద లార్డ్, బీ పేషెంట్ ఇన్ ద లార్డ్.
సెకండ్లీ కీప్ థ్యాంకింగ్ ద లాడ్, కీప్ థ్యాంకింగ్ ద లాడ్. ప్రతి పరిస్థితిలో కీప్ ప్రైజింగ్ ద లాడ్. అండ్ థర్డ్లీ కంటిన్యూ టు ఒబే ద లాడ్. ప్రభుని నాయనా యూ షుడ్ చెకప్, నేను విక్టోరియస్ మనిషినా కాదా నాయనా, నువ్వు ఏ ఉద్దేశంతో ఏర్పరచబడ్డావు? క్రీస్తుకు సాక్షిగా ఉండడం కొరకు ఏర్పరచబడ్డావు, అవును కాదా? అవును కాదండి? ఆత్మల కొరకు ప్రార్థించడం కొరకు ఏర్పరచబడ్డావు నాన్న. నీ వ్యక్తిగత జీవితం ద్వారా ఆయనకి మహిమ తేడానికి ఏర్పరచబడ్డావు. నువ్వు ప్రశ్న వేసుకోవాలా, నేను విజయవంతున్నా కాదంటే నువ్వేం ప్రశ్న వేసుకోవాలంటే, ఏ ఉద్దేశంతో ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడో అది నెరవేరుతుందా? am I a witness for Christ? నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి నేను సేవనే మానేశానా? నేను సేవించి ఏం లాభం అని కృంగిపోయి నాన్న ఆత్మల కొరకు భారం తేడుస్తున్నాను, లేదా నా ప్రేరే నా కష్టాలు నువ్వు తీస్తలేవు, వాళ్ళ కొరకు నేనేం చేసేది అని కృంగుతాలు ఉన్నావా నాన్న? ఆర్ యూ లివింగ్ ఏ విక్టోరియస్ లైఫ్? భక్తిగా బ్రతికి ఏం లాభం? ప్రతి ఉదయం లేచి నాకు కష్టాలు ఉన్నాయి ఉండి ఏం లాభం? బ్రదర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్రెడీ సమ్ పీపుల్స్ మైండ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద డెవిల్. The devil has built his stronghold. You need to come out of that. Child of God, you need to come. There is victory. There is a place of victory in Jesus Christ. There's a place of peace in Jesus Christ. You should come out of it. Are you listening? Are you listening? Don't give your mind to the devil or let that circumstances control. సమస్యలు సోదరులు నిన్ను ఈడ్చి నాయనా నిన్ను సతమతం లేదు నాయనా. పౌలు చెప్తున్నాడు, జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు. నేను ఇప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను చేసి. పాల్, నీ జీవితానికి ఆధారం ఏంటి? నీ జీవితానికి ఆధారం ఏంటి? నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నావు? బాహ్య పురుషుడు క్షీణిస్తున్నాడు, ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నావు? అయ్యా ఒత్తిడి కింద ఉన్నావు, బ్రతుకుతామో లేదో అనే గ్యారంటీ లేని స్థితిలో ఉన్నావు, ఆయన నువ్వు ఎందుకు ధైర్యం? అన్ని ఊర్లలో శ్రమలునే ఉన్నాయి, ఆయన అదే ఊర్లకు ఎందుకు వెళ్ళడానికి ఉన్నావు అని అన్నాడు. నేను బ్రతుకుతుంది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న యేసు ప్రభులో నమ్మకం ద్వారా. నాకు ఆయన ఆధారం. నేను ఆయన నమ్మిన దాన్ని నా కొరకు ఉంచుతాడు, నాకు పరలోక రాజ్యంలో కిరీటం ఉంచుతాడు, నాకు నన్ను చంపేసినా నన్ను శిరఛేదనం చేసినా నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నాకు ఇప్పుడు కిరీటం వేచున్నది నా ప్రభు. ఐఎమ్ షూర్ అబౌట్ మై ఇటర్నిటీ. సెకండ్లీ, ఇప్పుడు అవుతున్న వాటిలో కూడా నా మేలు కొరకు జరుగుతుందని నాకు తెలుసు. ఇదంతా నా మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, గాడ్ ఈజ్ దేర్ విత్ మీ, హీఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. నాకు తోడుగుండి నాకు సాయం చేయబోతున్నాడు. చైల్డ్ ఆఫ్ గాడ్, లెట్ us బిల్డ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఐడ్ ఎన్కరేజ్ యూ, రీడ్ ద బైబిల్. వింటున్నారా? బైబిల్ని చదవండి. నైనా మీరు ఇప్పటికీ బైబిల్ ఎండింగ్లో ఉండాలి, దగ్గరికి స్టార్టే చేయలేదంటారా? న్యూ ఇయర్స్కి స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేసిన సరే, లేట్ అయితే అయింది, మళ్ళీ మొదలు పెట్టండి. వింటున్నారా? మొదలు పెట్టండి. అధ్యాయం తర్వాత అధ్యాయం చదవండి. రోజు ఒక అరగంట సేపు చదవండి, అవును కదా? మన కడుపుకు అరగంట తింటాము కొన్నిసార్లు, మన ఆత్మ ఏడుస్తుంటుంది కొన్నిసార్లు, నాకెప్పుడు తిండి పెడతావని. నాయనా, రీడ్ యువర్ బైబిల్ అండ్ మార్క్, అండర్లైన్ ప్రామిసెస్, అండర్లైన్ ద ప్రామిసెస్, లెట్ దెమ్ బీ ఇన్ యువర్ హార్ట్ అండ్ యు బీ షూర్ అబౌట్ దిస్. విశ్వాసం లేకుండా దేవుని సహాయం కూడా చూడలేరు. ఇప్పుడు ఉన్న సమస్య ఉంది, మనకి బాధ ఉంది, ఇప్పుడు కష్టం ఉంది, ఓకే, సమస్య ఉన్నది. ఈ సమస్యలో తిట్టుకుంటూ విసుక్కుంటా ఎవరి మీద ఏదో నింద వేసుకుంటా ఉంటే ఆ సమస్య వెళ్ళిపోదండి. ఆ సమస్య పోవాలంటే నువ్వు ఆ సమస్యలో కూడా ప్రభువుని నమ్ముతూ ఉండాలి, అడుగుతుండాలి, అవును కాదా? ఆర్ యు లిసనింగ్? సో యూ నీడ్ ఫెయిత్ ఈవెన్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ట్రబుల్. నైనా, build up your most holy faith, strengthen your spiritual life, your faith, and have the shield of faith. No matter what the trouble is, you can still continue to be victorious for the Lord. Praise the Lord. You know, I was looking at my old notes and I saw one illustration. జాన్ క్యామరూన్ అనే మనిషి సువార్త ప్రకటించినందుకు సంకళ్ళు వేశారు ఆయన్ని, బాగా హింసించారు ఆయన్ని. ఆ హింసలో ఉన్న మనిషి దగ్గరికి ఇంకా బాధను మల్టిప్లై చేయడానికి ఏం చేశారు తెలుసా? తన కొడుకు తలను చేతులను తెచ్చి ఆయన ముందు పెట్టారు, చంపేశారు, నరికేసి తెచ్చి ఆయన ముందు పెట్టారు. పెట్టి వీటిని గుర్తిస్తున్నావా అన్నారు. అని ఏమన్నాడు తెలుసా? నేనెందుకు గుర్తించను? ఇది నా ప్రియ కుమారుని తల, చేతులు, కాళ్ళు. నాకును నా కుటుంబానికి ఎన్నడూ అన్యాయము చేయని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. And in the face of death, he says, I know my God, he will.
పాపులం నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం. నన్ను నా కొడుకుని రక్షించాడు, ఆయన నిత్య రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు, మాకెప్పుడు అన్యాయం చేయడు. బ్రదర్ సిస్టర్, దీస్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ అవర్ ఎగ్జాంపుల్స్. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ పుట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్లోజ్డ్ మౌత్స్ ఆఫ్ లయన్స్. సింహాల నోర్లు మూసారు. కొంతమంది అగ్ని నుండి తాకబడకుండా బయటకు వచ్చారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు, రంపాలతో కోశారు, రాళ్ళు పెట్టి కొట్టారు, ఇల్లు లేక పరిగెత్తారు, కానీ ప్రభులో నమ్మకం ఉంచి ఆయన కొరకు జీవించారు. అంత గొప్ప సాక్ష్య సమూహం మన వైపు చూస్తుంది. మనం ఫైనల్ లెగ్లో ఉన్నాం. రిలే రేస్ చూసారా? ఒక ఆయన పరిగెత్తి ఇంకొక ఆయన కట్ట అందిస్తాడు, ఇంకొక ఆయన పరిగెత్తి. ఒక్కొక్క యుగంలో విశ్వాసులు పరిగెత్తారు. నాయన మన తరంలా మన కట్టను అందించారు. సాక్ష్య సమూహం మన వైపు చూస్తుంది. మన విశ్వాసనమునకు కర్తయు కొనసాగించు వాడి వైపు చూసుకుంటా ఓపికతో ఈ పరుగులో మనం ప్రభు కొరకు పరిగెత్తుదాం. ప్రైజ్ ద లార్డ్. షల్ వి టాక్ టు ద లార్డ్? లెట్స్ నీల్ డౌన్. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. allegiance to